మేము కట్నం వద్దంటాం. ఎందుకంటే అందరిలో మంచి అనిపించుకోవాలి కదా! అయినా కూడా మీరు కాదు కాదు మా ఆస్తంతా మీకు ఇచ్చేసి మాకు రోడ్డు మీద అడుక్కు తినడం ఇష్టం అని ఫోర్స్ చేసి మా పేరును మొత్తం రాసేయాలి. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి పెద్దగా వాడు నా మాట విన్నదే లేదు. కానీ వాడు ఇప్పటి నుంచి నా మాట వినలేదనుకో, నువ్వొచ్చాకనే మారిపోయాడు, నువ్వేదో మందు పెట్టేశావు అంట. రేపొద్దున మన ఇద్దరికి ఏదన్నా గొడవైందనుకో, తప్పు నా వైపు ఉన్నా సరే నా కొడుకు గనుక నిన్ను సపోర్ట్ చేయడానికి వచ్చాడే అనుకో, ఇంకా నేను చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి నానా రభస చేసేస్తాను. మాకు పెద్దగా ఆస్తిపాస్తులేం లేవు. మీకెంత ఆస్తుందనేది పెళ్లికి ముందే మాకు తెలిసినా సరే, పెళ్ళయ్యాక నీ ముందు మేము అపరకు బేరుల్లా ఫోర్స్ కొట్టేసి నువ్వేదో రోడ్డు మీద అడుగు తింటుంటే తీసుకొచ్చి నీకు లైఫ్ ఇచ్చామన్నట్టు బిహేవ్ చేస్తాం. నేను మా అబ్బాయి జీతంతో బోల్డ్ చీరలు నగులు కొనుక్కుంటా. ఈ నెక్ పీస్ సెట్ చూసావా, ఇది నిన్న రాత్రే నివిరా లుక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ విత్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయంటే ఓ 4 ఆర్డర్ పెట్టి పడేశాను. ఇలా నేను ఎన్నో కొనుక్కుంటా. కానీ నీకు మాత్రం ఒక్క అమెజాన్ పార్సల్ వచ్చినా సరే నా కొడుకు జీతం అంతా తగలెట్టేస్తోందని ఊరువాడా చెప్పుకుంటా. మా ఇంట్లో ఏం జరిగినా అదెంత ఇంపార్టెంట్ విషయం అయినా నీకు తెలియకుండా ఉంచడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నీ ఫ్యామిలీ అనుకుని నీ సర్వస్వం దారబోసే. నీ వెనకాల నీ గురించి లేనిపోనివన్నీ ఎక్కిచ్చి నా కొడుక్కి నీకు గొడవలు పెడతా. అది తెలిసినా సరే నువ్వు ఏం తెలియనట్టుండి నేను కనపడంగానే అత్తయ్యో అని నా మీద వల్లమాలిన ప్రేమ కార్చేయాలి. మా పిల్లలకి పెద్ద ఆచారాలు సాంప్రదాయాలు ఏమీ తెలియదు. వాళ్ళ వరకు ఎందుకు నాకే తెలీదు. కానీ నువ్వు మాత్రం సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనిగా ఉండాలన్నది నా ఎక్స్పెక్టేషన్. ఇదే మా వాడికి వచ్చిన మొదటి సంబంధం. కానీ నీ ముందు మాత్రం మేము మాకు అంబానీ ఫ్యామిలీకి చెందిన ఐశ్వర్య లాంటి అందగత్తె సంబంధం వచ్చింది, అయినా తనని కాదనుకు నిన్నే చేసుకున్నావు అని బిల్డప్ ఇచ్చేస్తాం. నువ్వు నాతో సరిగ్గా లేవనుకో, నువ్వు మంచిదానివి కాదని నేను ఊరందరికీ చెప్తా. కానీ నువ్వు ఎందుకు సరిగ్గా లేవు, నేనేం చేయడం వల్ల నువ్వు అలా ఉన్నావని మాత్రం నేను ఎవ్వరికీ చెప్పను. నువ్వు కూడా చెప్పకూడదు, సీక్రెట్. మన సాంప్రదాయాలు ఆచారాలు ప్రకారం మీరు మాకు పెట్టాల్సినవన్నీ పెట్టాలి. మేము నీకు ఏదన్నా పెట్టాల్సి వచ్చిందనుకో, వెంటనే మాకు ఆచారం లేదు అనేస్తాం. అయినా మన పద్ధతులు ఆచారాలు అన్నీ మాకే కదా అనుకూలంగా ఉండేది. వాటిని మాకు నచ్చినట్టు మార్చుకుంటాం. మీ ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే నేను హీరోయిన్లో అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోతా. కానీ మా ఇంట్లో ఎంత చిన్న ఫంక్షన్ అయినా మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనుకుంటూ వచ్చేసి పడి పని చేసేయాలి.